తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకి టీబీజేపీ సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో దశమ స్థానాల్ని కైవసం చేసుకోవాలని ఉవ్విల్లూరుతోంది. ప్రస్తుతం ఉన్న 4 సిట్టింగ్ స్థానాలని అధిగమించి ఆ పైన స్థానాల్ని చేజిక్కించుకుంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయోధ్య రామ మందిరం తమకు బూస్టింగ్ ఇస్తుందని కమలనాథులు ఆశిస్తున్నారు. బలరాముని అనుగ్రహంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బస్సు యాత్రని ప్రారంభించబోతోంది. పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచేందుకు టీబీజేపీ కసరత్తు ప్రారంభించింది. అనునిత్యం ప్రజల్లో ఉండే విధంగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజా మద్దతును కూడగట్టుకుంటోంది. ప్రజా సంగ్రామ యాత్రతో మొదలుకొని మొన్న జరిగిన అయోధ్య రామమందిర అక్షింతల వితరణతో పూర్తి స్థాయిలో ప్రజల ఆశీర్వాదం లభించిందంటూ బీజేపీ నేతలు భావిస్తున్నారు. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన అయోధ్య రామమందిర నిర్మాణ కళ సాకారం కావటంతో అక్షింతలు గడప గడపకు చేరటంతో ఆ అయోధ్య శ్రీరాముని అనుగ్రహం పొందామని ప్రజలు పులకించిపోతున్నారు. అక్షింతల వితరణ అనంతరం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మళ్లీ ప్రజల్లోకి వెళుతున్నారు కమలనాథులు. అయోధ్య బాలరాముడు ఎంపీ ఎన్నికల్లో తమకు వెన్నుదన్నుగా నిలుస్తాడని కమలనాథులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. పార్లమెంట్ సంగ్రామానికి సమయం దగ్గర పడటంతో ఇక అనునిత్యం ప్రజలతో మమేకమైపోవటమే అంటున్నారు బీజేపీ కీలక నేతలు. రాష్ట్రంలో సమస్యలను లేవనెత్తటం, సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న టీబీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ స్థాయిలో గుర్తింపు పొందాయి. ప్రతి ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ప్రశ్నించిన తీరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని, ఆయన కేబినెట్ను సైతం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం చేయటంలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సహా టీబీజేపీ కీలక నేతలతో పాటు కేంద్ర కేబినెట్ కూడా బస్సు యాత్రల్లో పాల్గొనబోతోందట. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఈ బస్సు యాత్రలు కొనసాగనున్నాయి. ఒక్కో క్లస్టర్లో 3 నుంచి 4 పార్లమెంటు స్థానాలు ఉండేలాగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 పార్లమెంటు స్థానాలను 4 క్లస్టర్లుగా విభజించింది టీబీజేపీ. ఒక్కో క్లస్టర్ సమావేశం, పర్యటనను 2.5 రోజుల పాటు నిర్వహించి చివరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. చూడాలి బీజేపీ ప్రయత్నాలకు బాలరాముడి ఆశీస్సులు కలిసొచ్చి దశమ స్థానాలను గెలవాలన్న టార్గెట్ను ఆ పార్టీ రీచ్ అవుతుందో, లేక అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య పోరులో కమలం నలిగిపోతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.